నమస్తే, నేను మీ ప్రియాంకారావు. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇది రవితేజ గారి సినిమా. రవితేజ గారి గురించి మాట్లాడే ముందు, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా గనక హిట్ కాకపోతే ఇక నుండి నేను సినిమాలు చేయను, ఇదే నా లాస్ట్ సినిమా అవుతుంది అని ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ అయిపోయింది. ఎలా ఉంది మరి? భర్తలందరినీ మెప్పించిందా లేదంటే భార్యల్ని మెప్పించిందా? అసలు ఈ కథ ఎవరిది అనేది తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, రేటింగ్ రివ్యూస్ లాంటివి కాదు, ఒరిజినల్ రివ్యూ అనండి. అంటే ఈ సినిమా మీద ఒక అవగాహన కోసం, అలానే ఎలా ఉంది అని డిస్కస్ చేసేది మాత్రమే ఈ వీడియో. సో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయిపోయింది. రవితేజ గారు ఏం చెప్పారంటే, ఈ సినిమా హిట్ కాకపోతే నేను మళ్ళీ సినిమాలు చేయను, ఇదే లాస్ట్ సినిమా అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా భర్తల్ని మెప్పించిందా, భార్యల్ని మెప్పించిందా? అసలు ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? యాక్చువల్గా స్టోరీ లైన్ తీసుకుంటే అసలు భర్త మహాశైలికు అని అంటేనే అసలు ఏంటి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కొంత క్లారిటీ వస్తుంది. ఆ సినిమా థీమ్ ఏంటంటే, ఒక భర్త తాను అనుభవించినటువంటి అనుభవాలని ఇతరులకి, ఇతర భర్తలకి తెలియజేసేటువంటి కాన్సెప్ట్ అది. దాంట్లో భాగంగా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్ ఏమో డింపుల్, ఇంకొక హీరోయిన్ ఏమో ఆషిక. ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అనగానే జనరల్గా ఏమనుకుంటారు, ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియురాల్లాగా ఉంటుందేమో అనుకుంటారు జనరల్గా. కానీ అది కాదు. అయితే ఇక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటంటే, చాలా ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి భర్త చూస్తాడు అనుకుంటున్నా, ప్రతి భార్య కూడా చూస్తుంది. అంటే భార్యని వదిలేసి వెళ్తాడా భర్త? అంటే 2 క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళిద్దరు, రవితేజ అని, రాజు అతని పేరు కూడా. సో వాళ్ళిద్దరు 2 క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లకి అతను ఇచ్చేటువంటి జవాబు ఏంటి అనేది అసలు పోతే క్యూరియాసిటీ. ఆ డైలాగ్ ఏంటంటే ఒకటి. 2 ఏంటంటే, ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉంటారు కదా, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క భర్తకి తన లైఫ్ లో ఎక్కడో దగ్గర ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది, ఏదో ఒక పరిచయం ఉంటుంది డెఫినెట్ గా. అక్కడ ట్విస్ట్ చేస్తారు. ఆ రెండో అదే హీరోయిన్ తోటి అక్కడ టచ్ ఉంటుంది. అలా అని చెప్పి లవర్ కాదు, జనరల్ గా లవరు ఇవన్నీ ఉంటాయి, లవ్ జోన్ ఇవన్నీ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లో. బట్ అటు కాదు. అలా కాకుండా ఒక భర్తకి పాత పరిచయాలు తన జీవితంలో ఉంటే ఒక భార్య ఎలా వ్యవహరిస్తుంది అనేది కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం లాగానా కొంత, అది కాదు, డిఫరెంట్ గా. జనరల్ గా హరాస్మెంట్ ఉంటుంది కదా భర్తకి, ఏది పరిచయాలు ఉన్నాయో తెలియగానే. అలా కాకుండా దీన్ని ట్విస్ట్ చేసాడు ఈ సినిమాలో. అది ఒకటి. 2, బ్యాక్ టు బ్యాక్ కామెడీ. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. దీంట్లో రవితేజ కామెడీ ఎలా పండిస్తాడో తెలుసు కదా. అదే తోపు సార్. రవితేజ టైమింగ్ అనేది కామెడీ ట్రాక్ లో మామూలుగా ఉండదు. అవును. సో అది అద్భుతంగా అదిరిపోయిందని చెప్పి ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా అంటారు డెఫినెట్ గా. ఇక దాంట్లో సత్య అండ్ సునీల్ వీళ్ళు కామెడీ ట్రాక్ వాళ్ళు పండిస్తారు బ్యాక్ టు బ్యాక్, చాలా బాగుంటుంది. అలాగే సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది. అలా అని చెప్పి స్టోరీ ఏమైనా బలమైన స్టోరీ ఉందా అంటే లేదు, మళ్ళా నార్మల్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ మనశంకర వరప్రసాద్ సినిమా ఉందో, దానిలాగానే ఒక అంశాన్ని తీసుకొని స్క్రీన్ పైన అద్భుతంగా తీసుకొచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ఫార్ములా, ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా. కాకపోతే అతను ఎంచుకున్నటువంటి ఒక థీమ్ వేరు, ఇతను ఎంచుకున్నటువంటి థీమ్ వేరు. 2 ఫ్యామిలీ ఇష్యూసే. శంకర ప్రసాద్ ది ఫ్యామిలీ ఇష్యూని తీసుకొని కామెడీని పెట్టి హుక్ షాట్స్ తోటి ఆ సినిమాని హిట్ చేశాడు. దానికంటే హిట్ ఇది. ఇప్పుడు ఇది అందువరకు చెప్పచ్చు, మనశంకర వరప్రసాద్ కంటే కూడా రవితేజ సినిమా కామెడీ అదిరిపోయింది.
అని చెప్పి మొత్తం ఎవరైనా ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు అది కామెడీ సూపర్గా ఉందని చెప్పి. కాకపోతే స్క్రీన్ ప్లేలో శివశంకర్ వరప్రసాద్కి స్క్రీన్ ప్లే ఏమో చాలా స్మూత్ గా నడిచిపోతుంది ఎండింగ్ వరకు. అవును. ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్మూత్ గా చాలా క్యూరియాసిటీగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది. నరేషన్ స్లో అనిపిస్తుంది అంతే. అంతకు మించి దీంట్లో మనం తప్పు పట్టాల్సింది ఏమి లేకుండా కిషోర్ తిరుమల డైరెక్టర్ అద్భుతంగా దాన్ని చేశారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు సంక్రాంతి. అద్భుతంగా తిరుమల కిషోర్ బ్రహ్మాండంగా తీశాడు. అందుకే రవితేజ చెప్పుకుంటాడు ఈ సినిమా ఒకవేళ హిట్ కాకపోతే నేను ఇంకా సినిమాలు తీయనని చెప్పి ఎందుకన్నాడంటే అంత కాన్ఫిడెంట్ ఉండి ఉంటుంది అతనికి. అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి డైలాగ్ వచ్చేసింది. ఆ మాట అన్నాడు, లేదంటే అనడు. భయపడి ఉండేవాడు. అందులో హీరోయిన్లు కూడా ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయ్యేటువంటి హీరోయిన్లు కొత్తగా ఉంటారు కదా. ఇప్పుడు శంకర్ వరప్రసాద్ అయితే మనకి నయనతార ఆల్రెడీ అందరికి నోన్ కదా, కానీ వీళ్ళు అట్టు కాదు, కొత్త వాళ్ళు డింపుల్ కానీ రెండో హీరోయిన్. సో వీళ్ళు కనెక్ట్ అవుతారు, వీళ్ళ క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అవుతాయి. సో అన్ని రకాలుగా దీన్ని మసాలా అద్దాడు ఈ సినిమాకి. సార్ అంటే సినిమా రిలీజ్ అవడానికి ఒక 2 days ముందు ఒక న్యూస్ బయటకు వచ్చింది. డింపుల్ హైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, నేను దాసరి నారాయణ గారి మనవరాలిని అని. సో అంటే ఈ స్టేట్మెంట్ కూడా మూవీకి కలిసి వచ్చింది అని అనుకోవచ్చా? ఎక్కువ మంది ఓకే దాసరి గారి మనవరాలు కదా ఒకసారి చూద్దాం, ఇప్పటి వరకు చూసింది వేరు ఇప్పుడు చూసింది వేరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళడానికి, బజ్ క్రియేట్ అవ్వడానికి డెఫినెట్ గా ఉంటుంది కదా. దాసరి నారాయణ గారు అంటే చిన్న డైరెక్టర్ కాదు, సినిమాకి ప్రొడ్యూసర్, సినిమాకి పెద్ద, అందరికీ కావలసినటువంటి ఒక మానవీయ కోణంలో ఉండేటువంటి వ్యక్తి ఆయన. సరే అంటే భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన మీద ఎవరు కూడా సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఒక ఆరోపణ కానీ విమర్శ కానీ చెయ్యరు. దాసరి గారు అందరికీ న్యాయం చేస్తారు అనేది ఉంది. పైగా కార్మికులకి బాగా, సినిమా కార్మికులకి బ్రహ్మాండంగా చేస్తారని తెలుసు. సో ఈ సినిమాలో సత్య సునీల్ కామెడీ బాగా హైలైట్, పాజిటివ్ పాయింట్ చెప్తున్నా. తర్వాత రవితేజ కామెడీ టైమింగ్, తర్వాత మాస్ మహారాజా ఎనర్జీ, ఆ ఎనర్జీ ఇప్పటికీ తగ్గలేదు, ఎప్పటిలాగే అది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఫుల్ జాలీగా నడిచిపోద్ది, ఆ సినిమా థియేటర్లో కూర్చున్నట్టు కూడా ఫీల్ ఉండదు, అంత జాలీగా నడిచిపోద్ది. బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ ఉన్నాయి దాంట్లో, అద్భుతంగా ఉంది. తర్వాత భీమ్స్ సుసల్య మ్యూజిక్, ఇది బ్యాక్గ్రౌండ్ హైలైట్. ఇప్పుడు మీకు శంకర్ ప్రసాద్లో బ్యాక్గ్రౌండ్ వీక్, ఒక సాంగ్ తప్ప మిగతా వీక్, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా హిట్. తర్వాత ఓవర్సీస్ లో యుఎస్ లో కానీ యూకేలో కానీ ప్రీమియర్ లో 100% పాజిటివ్ టాక్ అవుతుంది. యూకే యుఎస్ లో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది, కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఇక రన్ టైం వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు. ఎలా అయిపోతుందో తెలియదు, అంత ఈజీగా అయిపోతుంది. 2 గంటల 10 నిమిషాలు అప్పుడే అయిపోయింది అన్నట్టుంటుంది. సో దీనికి నెగిటివ్ పాయింట్స్ ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కదా, యూఎస్లు కానీ యూకే రివ్యూలు కానీ, లేదంటే ఇక్కడ మన వాళ్ళు దాని ప్రకారం 11వ తారీఖు వాళ్ళు రిలీజ్ అయింది కదా, కథా స్క్రీన్ ప్లే అనేది ఫ్రెష్ ఏం కాదు, పాతదే కొత్త తరహాలో చూపించాడు అంతే. బలమైనటువంటి కథ ఏం లేదు దీంట్లో. ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. తర్వాత మన స్కిట్లు చూస్తుంది కదా, అలా కొంచెం కొన్ని కనిపిస్తాయి. ఎమోషనల్ అనేది కొంచెం ల్యాగ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఫైనల్గా దీనికి దాదాపుగా 3.54 రేటింగ్ ఇస్తున్నారు. ఓ మై గాడ్, 5కి 4 రేటింగ్ ఇస్తున్నారు. అంటే హిట్ అని హిట్ టాక్ సార్, యావరేజ్ కూడా కాదు. వాళ్ళకి అంత నమ్మకం ఉండబట్టే వాళ్ళే సినిమా టికెట్లు పెంచుకోలేదు. అవును, సినిమా టికెట్ లేదు, నార్మల్ టికెట్ రేటింగ్ వాళ్ళు అసలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదు, మామూలుగా సినిమా రిలీజ్ చేశారు అంతే. సో అంత నమ్మకం ఉంది రవితేజకి. రవితేజ నమ్మకం డెఫినెట్ గా ప్రేక్షకులు ఆదరిస్తారు ఆ సినిమాని చూస్తే. అలా ఉంది. ఈ సంక్రాంతికి అన్ని కూడా కామెడీ మూవీస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ సేమ్, భర్త మహాశయులకు సేమ్, అనగనగా ఇది వస్తుంది అది సేమ్, నవీన్ పోలిశెట్టిది, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సినిమా వస్తుంది సార్ సర్వానందది. మొత్తం అన్ని కూడా ఇవే కామెడీ. ఎందుకు కామెడీ దించేస్తున్నారు? స్క్రీన్ ప్లే అనేది అద్భుతంగా ఉండాలి. శంకర్ వరప్రసాద్ కన్నా నీకు ఇది భర్త మహాశయులకు అనేది
దాదాపు ప్రతి భర్త ప్రతి భార్య చూస్తాడు, చూడకుండా ఉండలేడు డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.